అవగతం ఏ మాన్యువల్ టు సెల్ఫ్. సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో, దీంట్లో ఈ రేషియో 2:4:8 ఐఈఎస్ ఎమర్జెంట్ రేషియో అనాహత ఇన్‌ఫ్లూయెన్స్ ద్వారా 5:2:2:1 అటైన్ అవుతా ఉందే, దీన్ని క్రాసింగ్ ద సీసీఎస్ అంటారు. క్రిటికల్ సర్టెయిన్ స్టేజ్. ఈ క్రిటికల్ సర్టెయిన్ స్టేజ్‌ని క్రాస్ అవ్వటం దాకా మానవ ప్రయత్నం చాలా ఇంపార్టెంట్. ఇది అప్నే ఆప్ సొంతంగా తనంత తానుగా జరిగే ఆటోమేటిక్ ప్రాసెస్ కాదు. ప్రకృతి కూడా ఈ మార్పు తీసుకురాగలదు. బట్ కానీ ఆ మార్పు తీసుకురావడానికి కొన్ని మిలియన్ ఆర్ బిలియన్ ఇయర్స్ పట్టొచ్చు. అంటే కొన్ని లక్షల జన్మలు నువ్వు సఫర్ అవుతూ ఉండాల్సొస్తుందన్నమాట. సో, దేర్‌ఫోర్ ఈ క్రిటికల్ సర్టెయిన్ స్టేజ్, ఇంకా చెప్పాలంటే దీన్ని కూడా అవేకెన్ స్టేజ్ అని కూడా చెప్పొచ్చు. జ్ఞానోదయమైన స్టేజ్ అని చెప్పొచ్చు. ఇక్కడ దాకా ఎఫర్ట్ చాలా ఇంపార్టెంట్. అంటే ఈ స్టేజ్ దాటిపోయిన తర్వాత ఎఫర్ట్‌లన్నీ మానేయమని కాదు. స్టిల్ కంటిన్యూ అవ్వాలి. ప్రత్యాహార అయ్యేదాకా కూడా ఇంకా అవన్నీ కంటిన్యూ అవ్వక తప్పదు. అదే నెక్స్టు ఈ 3 స్టేజ్ ఉంది గదా! దీన్ని ఇన్‌ట్యూషన్ స్టేజ్ అంటారు. ఇన్‌ట్యూషన్ స్టేజ్‌కి, మామూలు స్టేజ్‌కి తేడా ఏంటంటే, ఇక్కడ ఇన్‌ట్యూషన్ స్టేజ్ క్రాస్ అయితే ఏదుందో అది వాస్తవంగా ఫ్యాక్ట్ మాత్రమే చూస్తావు. అంతేగాని అవాస్తవం ఉండదు. ఎగ్జాక్ట్‌గా ఏముందో అదే నీకు అర్థమవుతుంటుంది. పర్సెప్షన్‌లోకొస్తుంటుంది. సో, బట్ కానీ ఈవెన్ ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నా ఈ బయాలజికల్ డెవలప్‌మెంట్స్ మనం సాధిస్తున్నప్పటికి ఇంటర్నల్‌గా అబ్‌స్టాకిల్స్ ఇంకా వస్తాయి. అబ్‌స్టాకిల్స్ లిస్ట్ చూసాం అంతకుముందు ఏ అబ్‌స్టాకిల్స్ ఉంటాయో. అవి వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఈ మెమరీకి అండ్ ఎఫెక్టింగ్ ప్రొడ్యూసింగ్ కాజ్‌కి ఒక ఐడెంటిటీ రిలేషన్‌షిప్ ఉంది కాబట్టి. ఈ రిలేషన్‌షిప్పు స్పీషీస్ పరంగా గాని, టైమ్ పరంగా గాని, అంటే జాతి పరంగా గాని, లేదా సమయం పరంగా గాని, స్థలం పరంగా గాని సెపరేట్ అయినప్పటికీ అది వర్కౌట్ అయ్యేదే. ఎఫెక్ట్ ప్రొడ్యూసింగ్ కాజ్ ఇన్‌కమింగ్ ఇంపల్స్ ఉందే, అది డ్రా చేస్తుంటుంది ఐడెంటికల్ మెమరీ ప్యాటర్న్‌ని. అండ్ లా ఆఫ్ సైకిల్స్. ఇవి ఈ మరి ఇంత కాంప్లికేట్‌గా ఉన్న దీంట్లోంచి ఈ ఈ ఓ రకంగా ఒక రకమైన జైలు అనొచ్చు. ఈ జైల్లోంచి బయటపడటం, ఈ పంజరంలోంచి బయటపడటం ఎలాగా? దీనికి రెమెడీ లేదా? కేవలం తల వంచి జీవితంలో ఏదొస్తే అది అనుభవించాల్సిందేనా? మనకు తెలీదు గదా! గత జన్మలో ఏం చేశామో, 10 జన్మల క్రితం ఏం చేశామో, ఏం జరిగిందో తెలీదు. దాని ఎఫెక్ట్ ప్రొడ్యూసింగ్ కాజ్ ఇప్పుడొస్తోందనుకుందాం. కర్మఫలం ఇప్పుడు అనుభవించాల్సొస్తోందనుకుందాం. అనుభవించడమేనా తలొంచి? ఒక రకంగా అనుభవించటమే. ఎవరైతే వాళ్ళ మీద, వాళ్ళ సెల్ఫ్ మీద వాళ్ళు ప్రాక్టీస్ చేయలేదో. ఇక్కడ నీకు మన ప్రాక్టీస్ అనంగానే మనం ఏ యోగా నేర్చుకోవాలి? ఇన్ని రకాల టూల్స్ ఉన్నాయి. ఇన్ని రకాల యోగాలున్నాయి. ఏది నమ్మాలి? ఆ థియరీ నమ్మాలా? ఈ థియరీ నమ్మాలా? వీళ్ళు చెప్పింది నమ్మాలా? వాళ్ళు చెప్పింది నమ్మాలా? థియాలజీలో ఏ థియాలజీని నమ్మాలి? ఏ ప్రాక్టీసెస్ చేయాలి? వీటన్నిటికి నీకు పర్ఫెక్ట్ గురువు ఎవరయ్యా అంటే ట్రాన్స్‌డెంటల్ టీచర్. ట్రాన్స్‌డెంటల్ టీచర్ అంటే ఎవరో కాదు, నీలో ఉండే డివైన్ ఫ్రాగ్మెంటే. సో, నీ డివైన్ ఫ్రాగ్మెంట్ యొక్క సిగ్నల్స్‌ని కూడా నువ్వు డీకోడ్ చేసి అర్థం చేసుకునే పొజిషన్ వస్తుందే, అది ఇన్‌సైట్స్ అంటామాట. అంటే నీ ప్రతి ప్రాబ్లమ్‌కి నీ ట్రాన్స్‌డెంటల్ టీచరే, నీలో ఉన్న గురువు ఏదైతే ఉందో, డివైన్ ఫ్రాగ్మెంట్ ఏదైతే ఉందో అదే గైడ్ చేస్తుంది. సో, ఈ పతంజలి యోగ సూత్రాల మొదటి బుక్‌లో 14వ సూత్రం ఇది. వెన్ ద ఆబ్జెక్ట్ టు బి గెయిన్డ్ ఈస్ సఫిషియెంట్‌లీ వాల్యూడ్. సపోజు నువ్వు ఏది సాధించాలనుకుంటున్నావో, దానికి నువ్వు తగినంతగా విలువ ఇచ్చినట్టయితే అండ్ ఎఫర్ట్స్ టువర్డ్స్ ఇట్స్ అటైన్‌మెంట్ ఆర్ పర్సిస్టెంట్‌లీ ఫాలోడ్. దాన్ని సాధించడానికి, దాన్ని పొందటానికి నువ్వు చేసే ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో, అవి పర్సిస్టెంట్‌గా అంటే ఇవాళ చేసి 4 రోజులు చేసి మానేయటం గాదు. కంటిన్యూయస్‌గా ప్రతిరోజు విడవకుండా ఫాలో అవుతున్నట్టయితే వితౌట్ ఇంటర్మిషన్, మధ్యలో ఇంటర్మిషన్స్ ఇవ్వకుండా. దెన్ ద స్టెడీనెస్ ఆఫ్ థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ ఈస్ సెక్యూర్డ్. అప్పుడు నీ థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్‌కి స్టెడీనెస్ వస్తుంది. సో, నువ్వు పర్సిస్టెన్స్‌గా చెయ్యట్లేదు అంటే అర్థం నువ్వు వాల్యూ ఇవ్వలేదు అని అర్థం.
నీ థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ ఇంకక స్టెడీనెస్ రాలేదు అంటే అర్థం నువ్వు చేస్తున్న ప్రాక్టీసెస్ పర్సిస్టెంట్‌గా చేయట్లేదు అనర్థం. పర్సిస్టెంట్‌గా ఎందుకు చేయట్లేదు అంటే, నువ్వు దానికి సఫిషియెంట్‌గా వాల్యూ ఇవ్వలేదు అనర్థం. చాలా సింపుల్ లాజిక్ అక్కడ. సో, సఫిషియెంట్‌గా వాల్యూ ఇచ్చింది ఎలాగైనా పొందడానికి ప్రయత్నం చేస్తావు. అది పార్ట్ టైమ్ ఎఫైర్‌లోనో, సైడ్ ఎఫైర్‌లోనో, తర్వాత చూద్దాంలే అనే ఎఫైర్ గానో, బావుంది గానీ తర్వాత చూద్దాం అనే ఎఫైర్ గానో, నువ్వు చెయ్యగలిగే పని కూడా చెయ్యకుండా వదిలేయటం అనేది ఇండికేట్ చేస్తుంది. నువ్వు సఫిషియెంట్‌గా వాల్యూ ఇవ్వలేదనర్థం. సఫిషియెంట్‌గా వాల్యూ ఇచ్చినవాడు ఎలాగోలాగా ఏదో టైంలో ఎలాగోలాగా చేస్తాడు. సో, అటైన్‌మెంట్ అవ్వడానికి ఎఫర్ట్స్ పర్సిస్టెంట్‌గా ఫాలో అయితే ఏదైనా మధ్యలో అవాంతరాలు లేకుండా అండ్ స్టెడీనెస్ ఆఫ్ థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ ఈస్ సెక్యూర్డ్. అప్పుడు నీ థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ యొక్క స్టెడీనెస్ సెక్యూర్ అవుతుంది. ఇక్కడ ఈ ప్రాసెస్‌లో నీ ప్రాక్టీసెస్ కూడా నువ్వు ఐడెంటిఫై అయిపోయి, దాని వల్ల గూడా సమస్యలు నీ మనసు సృష్టించగలదు. ఇక్కడ అదే ఉంది. ఎలా చేయగలను ఇంపార్టెంట్. నీకేదో అవాంతరం వచ్చింది. కానీ ఆ ప్రాక్టీస్‌ని ఎలా చేయగలవు? ఆ ప్రాక్టీస్‌ని ఎలా చెయ్యగలవు? అనేది ఇంపార్టెంటు. ఇది నీ థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ రిఫైన్ అవుతున్న కొద్దీ నీకు డిస్కవరీ అవుతుంటుంది మార్గం. బట్ ఎనీవే నువ్వు ఎఫర్ట్ పెట్టట్లేదంటే అర్థం ఏదో కారణం గాదు, ఎక్స్‌టర్నల్ కారణం గాదు. నువ్వు సఫిషియెంట్‌గా వాల్యూ ఇవ్వలేదని అర్థం దానికి. అదే పతంజలి యొక్క రెండో పుస్తకంలో 13 సూత్రం తీసుకుంటే, సో లాంగ్ యాస్ ద రూట్స్ ఎగ్జిస్ట్ మూల కారణమైన వేళ్ళు ఉన్నంత కాలం ద ఫ్రూటియేషన్ విల్ బి బర్త్, లైఫ్ అండ్ ఎక్స్‌పీరియన్స్. సో, మళ్ళీ జన్మనేది ఖచ్చితంగా వస్తుంది. మళ్ళా లైఫ్, మళ్ళా ఎక్స్‌పీరియన్స్, మళ్ళా బర్త్. రిజల్టింగ్ ఇన్ ప్లెజర్ ఆర్ పెయిన్. ఆ లైఫ్ ఎక్స్‌పీరియన్స్‌లో బర్త్ అండ్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్‌లో నువ్వు ప్లెజర్ అయినా ఫీల్ అవ్వచ్చు, పెయిన్ అయినా ఫీల్ అవ్వచ్చు. సర్టెన్ మొమెంట్‌లో ప్లెజర్, సర్టెన్ మొమెంట్‌లో పెయిన్. These seeds produce pleasure and pain according to their originating cause, being good or bad. ఇది పతంజలి యొక్క రెండో పుస్తకంలో 14 సూత్రం. ఈ సీడ్స్ ప్రొడ్యూసింగ్ ఉన్నాయే ప్రతి ఎక్స్‌పీరియన్సు అది ప్లెజర్ గాని, పెయిన్ గాని ఇస్తుంది. దేని మీద ఆధారపడి అకార్డింగ్ టు దేర్ ఒరిజినల్ కాజ్ బీయింగ్ గుడ్ ఆర్ బ్యాడ్. ద ఒరిజినల్ కాజు గుడ్, బ్యాడ్ మీద ఆధారపడి నీకు పెయిన్ కానీ, ప్లెజర్ గాని క్రియేట్ చేస్తుంటాయి. సో, ఈ స్టేజ్ దాకా వస్తే దీన్ని ప్రత్యాహార స్టేజ్ అంటాంమాట. సో, ప్రత్యాహార స్టేజ్ అనేది ఇన్‌ట్యూషన్ స్టేజ్‌లో ఉంటుంది. అంటే నువ్వు సమ్‌టైమ్స్ నీ వాల్వ్ నీవు క్లోజ్ చేయగలుగుతుంటావు. చేసి మెమరీ ప్యాటర్న్‌ని మెమరీ పూల్ గుండా కాకుండా డైరెక్ట్‌గా డీకోడింగ్ ప్రాసెస్ పంపించగలుగుతావు. రెండవి బిందు పాయింట్‌కి, సహస్రార పాయింట్‌కి, ఆజ్ఞా పాయింట్ నుండి బయటకొస్తుంటాయి. సో, ఈ స్టేజ్‌లో ప్రత్యాహార స్టేజ్ అంటాం. ఈ స్టేజ్‌లో ప్రత్యాహార ప్రాక్టీసెస్ కంటిన్యూ అవుతాయి. ప్రత్యాహారంలో ప్రత్యేకమైన ప్రాక్టీసెస్ ఏమి ఉండవు. మళ్ళా సేమ్ ఏవైతే ఇక్కడి దాకా తీసుకొచ్చే ప్రాక్టీసో ఆ ప్రాక్టీసే ఇంటెన్సివ్‌గా చేస్తాం. ఇక్కడ డిటాచ్‌మెంట్ ప్రాసెస్ జరుగుతుంది. ప్రత్యాహార స్టేజ్ జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఏది అనుకూలమైనవో నీ యొక్క ప్రాసెస్‌కి, ఈ స్పిరిచ్యువల్ ప్రాసెస్‌కి అవి నీకు గ్యాదర్ అవుతుంటాయి. ఏవైతే ప్రతికూలమో అవి ఆటోమేటిక్‌గా విడిపోతుంటాయి. సో, ప్రత్యాహార స్టేజి ఎండింగ్‌కొచ్చేప్పటికి ఎలాంటి స్థితి కలుగుతుందనేది రేపు చూద్దాం.